వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. మనకి చేపలు పెంచడం అన్నా, తినటం అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే అవి చూడడానికి బాగుంటాయి. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు తెలుసా? భూమి మీద మనుషులు 30,000 రకాల జీవులను తింటూ ఉంటారు. వాటిల్లో 18,000 రకాలు సముద్రం నుంచే ఉంటాయి. 30,000 రకాలు ఏంటి భయ్యా? భూమి మీద ఏ జంతువు కూడా అన్ని రకాల ఫుడ్లు తినవు కదా! ఏంటో ఈ మనిషి జీవితం. ఓకే, ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్దాం. ప్రపంచంలో టాప్ 10 డెడ్లియెస్ట్ ఫిషెస్ గురించి ఈరోజు చూద్దాం. నెంబర్ 10 బఫర్ ఫిష్. దీన్ని బ్లో ఫిష్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది తన బాడీని గాలితో నింపేసుకొని గుండ్రంగా చేస్తుంది. ఇవి ఎక్కువగా వేడి వాతావరణంలో ఉంటాయి. ఇది దీని పళ్ళతో సింగిల్ బైట్తోనే మనిషి బోన్ని కట్ చేస్తుంది. అలాగే దీని టెంటికల్స్ విషపూరితమైనవి. అలాగే జపాన్లో ప్రజలు దీన్ని తింటారు. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న చెఫ్లు మాత్రమే దీన్ని కుక్ చేయగలరు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వండినప్పుడు ఆ పాయిజనస్ బాడీలో ఉండడం వలన అది తిన్నప్పుడు మనుషులు కూడా చనిపోతారు. నెక్స్ట్ నెంబర్ 9 ది రెడ్ లయన్ ఫిష్. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలా అని పట్టుకుంటే భూమి మీద అదే మనకు చివరి రోజు. ఎందుకంటే దీని బాడీ మీద ఉండే టెంటికల్స్లో పాయిజన్ ఉంటుంది. మనం దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు దాంట్లో ఉన్న విషం మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. అందువలన మనం దాన్ని పట్టుకున్నప్పుడే అది మనకు చివరి రోజు అవుతుంది. అయినా దీనికి ఏ యాంగిల్లో లైన్ అని పేరు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, మన నెక్స్ట్ ఐటెం నెంబర్ 8 కందీరు. దీన్ని ఇండియాలో ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే ఇది అమెజాన్ ఫారెస్ట్లోని అమెజాన్ రివర్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీనికి కావాల్సిన రక్తం మాంసం అక్కడ ఎక్కువగా దొరుకుతుంది. ఎలా అంటే అడవిలో ఉన్న జంతువులు నీటిలో దిగినప్పుడు అది వాటి చెవిలోకి లేదా వాటి నోటిలోకి దూరేసి అక్కడ ఉన్న కణజాలన్నీ కొరుకు తినేస్తుంది. దీని బిహేవియర్ ఎంతున్నా దీని సైజు మాత్రం 1 అంగుళం మాత్రమే ఉంటుంది. ఈ చిన్న చేప పిల్ల వల్ల అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని ట్రైబ్స్ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అందుకే మన టాప్ 10 డెడ్లియెస్ట్ ఫిషెస్లో దీనికి కూడా స్థానం ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 7 గ్రేట్ వైట్ షార్క్. దీని గురించి ఎవరికి పరిచయం అవసరం కూడా లేదు. దీనిని అందరూ మూవీస్లో చూస్తూనే ఉంటారు. అందరూ అనుకునేలా షార్క్లు మనుషుల్ని అటాక్ చేయవు. అవి ఆకలిగా ఉన్నప్పుడు వేటాడే సమయంలో దాని ఎరస్థానంలోకి మనం వెళ్ళినప్పుడు మాత్రమే అవి మనల్ని అటాక్ చేస్తాయి. ఒక అటాక్ తర్వాత షార్క్ మన దగ్గరికి రాదు, అది దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి తెలుసు ఇది నా ఎర కాదు అని. కానీ కొన్ని ప్రాంతాల్లో షార్క్లు రెండోసారి కూడా అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలోని షార్కులు సీల్ చేపలను వేటాడతాయి. అవి చూడడానికి మనుషుల వల్లే ఉండటం వలన అవి రెండోసారి కూడా అటాక్ చేస్తాయి. కాబట్టి సాధారణంగా షార్క్స్ వాటంతవి మనుషుల మీద అటాక్ చేయవు. మన నెక్స్ట్ ఐటెం నెంబర్ 6 మొరాయ్ ఈల్. 80 రకాల ఈల్ చేపలలో ఇది ఒకటి. ఇవి బీచ్ దగ్గరలోని కోరల్ ఏరియాస్లో ఉంటాయి. అలాగే వీటి మూతి పొడవుగా ఉంటుంది. వీటి పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. కాబట్టి దీని నోటిలో పడిన ఎర బ్రతికే ఛాన్సే ఉండదు. ఇది 2 అడుగులు మాత్రమే ఉంటుంది. కాబట్టి మనుషులకి దీనివల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. బట్ ఇది కరిచినప్పుడు మనం గాయాలతో బయటపడవచ్చు. కానీ కొన్ని ఇదే కేటగిరీకి చెందిన ఈల్ చేపలు వాటి పళ్ళల్లో విషం ఉండడం వలన అవి కరిచిన కొంతసేపటికి మనం చనిపోతాం. నెక్స్ట్ మన స్టార్ ఐటెం నెంబర్ 4 పిరానా. దీనికైతే ఒక ఇంట్రో కూడా వేయాలి. ఎందుకంటే సాధారణంగా అడ్వెంచర్ మూవీస్లో ఇది సెకండ్ విలన్గా ఉంటుంది. దీని సైజ్ 1 అడుగు మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి 2 అడుగుల వరకు పెరుగుతాయి. వీటి పళ్ళ కంటే తలభాగం చాలా గట్టిగా ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా ఆకలితో ఉంటాయి. అలాగే ఇది పుట్టిన 3 రోజుల నుంచే వేటాడడం ప్రారంభిస్తాయి. కానీ ప్రతి పిరానా ప్రెడేటర్ కాదు. ఎందుకంటే వీటిలో కొన్ని జాతులు మొక్కలను మాత్రమే తింటాయి. ఇంత ప్రమాదం ఉన్న పిరానాస్ను కూడా అక్వేరియంలో పెంచుకునే మనుషులు ఉన్నారు. అవును, కొంతమంది వీటిని అక్వేరియంలో వేసి డైలీ మీట్తో వీటిని పోషిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు అది ఎగిరొచ్చి వీడి చేయిని పట్టుకున్నప్పుడు ఆ బాధ వీడికి తెలిసిద్ది. నెక్స్ట్ నెంబర్ 3 స్టోన్ ఫిష్. దీన్ని నిద్రమోహం చేప మరియు సొమ్మరపోతు చేప అని కూడా అంటారు. దీనికి పేర్లు నేనే పెట్టా. ఎందుకంటే దీని గురించి తెలుసుకుంటే మీరు కూడా నిజమే అంటారు. ఇది వింత ఆకారంతో బాడీ మొత్తం స్టోన్ మోడల్లో ఉంటుంది. అలాగే దీని బాడీ మీద స్మాల్ పింపుల్స్ ఉంటాయి. అలాగే ఇది సముద్ర తీర ప్రాంతంలో కొంచెం దూరంగా అడుగున ఉంటుంది. ఎవరైనా దీని మీద అడుగు వేస్తే దాని పింపుల్స్లో ఉన్న పాయిజన్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. వెంటనే మనం తీరం వచ్చేలోపులోనే చనిపోతాం. అలాగే దీనికి ఆహారం వేటాడడం కూడా చాలా బద్ధకంతో కూడుకున్న పని. ఏదైనా ఎర తన దగ్గరగా వస్తే మాత్రం తప్పించి దాన్ని వేటాడదు. ఏదైనా చేపకు అదృష్టం బాగాలేక ఆ రోజు దీని అదృష్టం బాగుండి ఉంటే తప్పించి దీనికి ఆహారం దొరకదు. అలాగే ఇది రోజుకి 18 గంటలు నిద్రలోనే ఉంటుంది. దీనికి ఒళ్ళంతా విషం ముళ్ళు ఉండటం వలన ఎటువంటి పెద్ద చేపలు కూడా దీన్ని తినే ధైర్యం చేయవు. అందుకే ఇది ఇంత ధీమాగా నిద్రపోతూ ఉంటుంది. కానీ దీనికి టాప్ 3లో ప్లేస్ ఎవరిచ్చారో నాకు తెలియదు, నన్ను అడగమాకండి. అలాగే ఈ వేటలో 2వ స్థానంలో ఉన్న ఫిష్ వచ్చేసరికి
అట్లాంటిక్ మాంటా, దీన్ని రే ఫిష్ అని కూడా అంటారు. దీని ఫిష్ అని ఏ యాంగిల్లో అంటారో నాకు అర్థం కాదు, ఎందుకంటే ఒక యాంగిల్లో చూడడానికి పక్షిలా ఉంటుంది. ఓకే, ఏదైతే ఏమైంది, నీళ్ళలో ఉంటుంది కాబట్టి ఫిషే. దీనికి తేలిక ఉన్నట్టే వెనక భాగాన తోకలో విషం ఉంటుంది. ఏదైనా జీవి దీనిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని యూస్ చేస్తుంది. రే ఫిష్ యొక్క పాయిజన్ చాలా ప్రమాదకరమైనది. ఇది మన బాడీలో ఇంజెక్ట్ అయిన వెంటనే వితిన్ సెకండ్స్లో మనం చనిపోతాం. కేవలం దీని విషం ప్రభావం వల్లే ఇది నెంబర్ 2లో ఉంది. దీని బిహేవియర్ పరంగా ఇది చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటుంది. ఇది ఎంత పాయిజన్ అంటే 100 మందిలో 97 మంది 100% చనిపోతారు. దీని గురించి మనం చిన్నప్పటి నుంచి మంచిగానే విన్నాం, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న నీమో మూవీలో ఇది టీచర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 1. దీనికోసం ఇంతవరకు వెయిట్ చేసిన వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూడబోతున్నారు సముద్రానికి రారాజు, ది ఎలక్ట్రికల్ ఈల్. నాకు తెలిసి మీరు ముందే దీన్ని గెస్ చేసి ఉంటారు, ఎందుకంటే దీనికి ఎటువంటి మూవీస్లో చూడకపోయినా దీని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది కొన్ని సెకండ్లలోనే ప్రత్యర్థిని తన షాక్తో చంపేస్తుంది. ఇది ఒక దాడిలో 650 వోల్ట్స్ పవర్ని రిలీజ్ చేయగలదు. ఇది ఒక పెద్ద సైజు ఏనుగును కూడా పడేయగలదు. ఇది చూడడానికి పాము ఆకారంలో ఉంటుంది. ఈల్ చేపలలో ఈ ఒక్క జాతికి మాత్రమే ఈ ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిసిటీతో అవి ఛానలింగ్ కూడా చేసుకుంటాయి. ఇవి ఇంత డేంజర్గా ఉన్నా కూడా దీన్ని తినడానికి ఎగబడతారు. కొన్నిసార్లు దీన్ని బాడీలోని పాయిజన్ వలన ఎంతోమంది తిని చనిపోయారు కూడా. దీని గురించి చెప్పుకుంటూ పోతే ఇంకొక ఫుల్ వీడియో కూడా చేయొచ్చు. ఈ వీడియోకి దట్స్ ఇట్ గాయ్స్. వీటిలో మీరు ఫేస్ చేసిన కొన్ని ఫిషెస్ని కామెంట్ చేయండి. అలాగే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆలోపు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.